भारत माता के पाकिस्तान स्वामी विवेकानंद गारी आशयाలను पाकिस्तान स्वामी विवेकानंद गारी आशयाలను ये पेंगो पाकिस्तान स्वामी विवेकानंद गारी आशयाలను पाकिस्तान स्वामी विवेकानंद गारी आशयाలను भारत मुद्दिबिड्ड स्वामी विवेकानंद गारी आशयाలను भारत मुद्दिबिड्ड स्वामी विवेकानंद गारी आशयाలను ఆదర్శవంతుడు స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈరోజు కదిరి పట్టణ బీజేపీ శాఖ తరపున కదిరిలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద జీవిత చరిత్ర యువతకు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాయకము. స్వామి వివేకానంద 1863లో జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించడం జరిగింది. ఆయన 1883లో ఆర్య సమాజ్లో బ్రహ్మ సమాజ్లో ఆయన చదువు కొనసాగించడం జరిగింది. పురాణాల పట్ల రామాయణం పట్ల మహాభారతం పట్ల తను ఎంతో మక్కువ చూపించి దానిలో అవపోసన పట్టి దేశ విదేశాలలో సైతం ఆయన స్పీచ్లతో ఎంతోమందిని ఉరువుతలు ఊగించిన వ్యక్తి. ఆయన స్ఫూర్తి ప్రదాయకము. దానికి గౌరవంగా భారత ప్రభుత్వము జాతీయ యువజన దినోత్సవంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇదెంతో స్ఫూర్తి ప్రదాయకం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ తరఫున స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని మన యువత కావచ్చు ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ కదిరి భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి 162వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా సుసంపన్నంగా విరజిల్లినటువంటి భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి రోజుల్లో భారతీయులంతా నిరాశ నిస్పృహలతో చిమ్మ చీకట్లలో నలిగిపోతున్న రోజులు. అలాంటి సమయంలో సూర్యుడు కొత్త రూపంలో ఉదయించాడా అన్నట్టుగా కలకత్తా నగరంలో 1863 జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారు జన్మించారు. కళ్ళల్లో భయం అనేటువంటి లేదో, ముఖమంతా తేజస్సుతో, గంభీరమైన స్వరంతో, బలిష్టమైన శరీరంతో భారతీయులందరినీ ఉత్తేజపరిచేటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గౌరవాన్ని, విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని గట్టిగా అనుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా పేదరికంలో ఉన్నా కూడా భారతదేశ యువతను మంచి ఆశయంతో ముందుకెళ్లాలని, మామూలుగా మనము డబ్బు లేని వారిని పేదవాళ్ళు అంటాం, కానీ స్వామి వివేకానంద గారు డబ్బు లేనివాడు కాదు, అసలు జీవితంలో ఆశయం అనేటువంటిది లేనటువంటి వాడే అసలైన పేదవాడు అంటారు. యువతకు మంచి ఆశయ ప్రదాత, యువత మంచి ఆశయంతో ముందుకెళ్లాలని అనుకున్న వ్యక్తి. భారతదేశం యొక్క సాంప్రదాయాలు, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఒకసారి అమెరికా దేశంలో చికాగోలో సర్వమత మహాసభలు జరుగుతున్నటువంటి వేళ భారతదేశం నుంచి, భారతదేశం తరపున
మన స్వామి వివేకానంద గారు చికాగోకి వెళ్ళారు. అక్కడ విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు మంచి మంచి సూటు బూట్లు వేసుకొని వచ్చారు. కానీ మన వివేకానంద గారు కాషాయం బట్టలు వేసుకొని తలపాగా చుట్టుకొని పోతే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆయన్ను అవహేళన చేశారు, అగౌరవపరిచారు. ఈయనేనండి ఏదో స్వామీజీలాగా వచ్చాడు, ఈయనేం చెప్తాడు, ఈయనేం చేస్తాడు అన్నట్టుగా. చివరకు ఆయనకు మాట్లాడడానికి కూడా చివరి అవకాశం ఇచ్చారు. కానీ చివరిసారైనా కూడా ఆయన లేచిన తర్వాత ఆయన స్పీచ్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా దేశపు సోదర సోదరీమణులరా అనేటువంటి గంభీర్యమైన స్వరంతో అంటున్నట్టే ఆ సభ మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది. చాలామంది అసలు ఆ యొక్క మాటతో చాలామంది కన్నీరు గార్చారు. ఆ రకంగా అంతవరకు భారతదేశం అంటే దాదాపు అనాగరికంగా ఉండాలి. ఏదో వాళ్ళు చెట్లకు పుట్లకు పూజ చేసుకునే వాళ్ళు మూఢనమ్మకాలతో ఉన్నారు అనేటువంటి భావనలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ఇక్కడ యొక్క సాంప్రదాయాల్ని ఆ ప్రపంచ దేశాలకు వివరించి భారతదేశం అంటే ఇంత గొప్పదా అన్నట్టుగా చాలామంది ఆయన అక్కడి నుంచి మన దేశానికి తిరిగి వస్తున్నప్పుడు చాలామంది విదేశీయులు స్వామీజీ మేము కూడా మీతో పాటు భారతదేశానికి వచ్చేస్తాం, మీ మతంలోకి చేరుతామని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే స్వామీజీ ఒకటే అన్నారు, అదే మనం మళ్ళాంటి వాళ్ళు అయితే వచ్చాయబ్బా మా మతంలోకి వచ్చాయని చెప్తాం. కానీ స్వామీజీ అలా చెప్పలేదు. అయ్యా, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడుగా ఉంటే చాలు, ఒక హిందువు మంచి హిందువుగా ఉంటే చాలు, ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడుగా ఉంటే చాలు, అదే అన్నిటికీ మంచిదని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. ముఖ్యంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశం ఎప్పుడు కూడా యువత గొర్రెల్లా కాకుండా సింహాల్లాగా ధైర్యంగా దేనికి భయపడకుండా ముందుకు మంచి ఆశయంతో వెళ్ళాలని చెప్పినటువంటి మహనీయుడు. అందుకే ఈ రోజును ఆయనకు జయంతిని జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేగా మనం జరుపుకుంటున్నాం. అలాంటి మంచి వ్యక్తి గురించి ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకోవడం నిజంగా మనం పుణ్యం చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి బీజేపీ నగర శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ యువకులందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బలమే జీవనం బలహీనతే మరణం అనేటువంటి ఒక కొటేషన్ తోటి ప్రపంచాన్ని అంతటి కూడా మేల్కొల్పినటువంటి స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శం. అలాంటి యువకులకి ఈరోజు జనవరి 12న దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం యువజన దినోత్సవం చేస్తున్నది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్వామి వివేకానంద యొక్క జయంతిని చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా తెలియజేయడం జరిగింది. అందరి పనిచేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వివేకానందని యువకులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ స్వామి వివేకానంద యొక్క రచనలను, స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు, స్వామి వివేకానంద యొక్క చూసిన మార్గాన్ని మనందరూ కూడా పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్. సాధిస్తాం స్వామి వివేకానంద గారి ఆశయాలను. ఈరోజు భారత ముద్దుబిడ్డ ఎవరి పేరు చెప్తే యువకుల్లో ఉత్సాహం వస్తుందో ఆయన ఆశయాలతో జీవించాలనుకుంటారు. అలాంటి మహనీయుడు స్వామి వివేకానంద గారి పుట్టినరోజు భారతదేశంలో యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద గారికి పూలమాలలు వేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సోదరులారా, భారతదేశంలో అనేక మంది మన యొక్క దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మన యొక్క దేశం బ్రిటిష్ వాళ్ళ ఒక పరిపాలన వారి యొక్క గోరల్లో ఇరుకున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశం ఒక బ్రిటిష్ వాళ్ళకు బానిసగా బతుకుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జనాలంతా బానిసలు అన్నటువంటి తరుణంలో ఒక శ్రీకాకుళంలో అక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ప్రపంచ దేశాల నుంచి అత్యున్నత మహారాజులు వచ్చినటువంటి ఆ సభకు భారతదేశం నుండి స్వామి వివేకానంద గారు అక్కడ ప్రతినిధిగా వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వచ్చినప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు. అలాంటి సందర్భంలో
భారతదేశానికి అవకాశం ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, భారతదేశం ఆ బ్రిటిష్ వాళ్ళ బానిసులు వాళ్ళలో మేధావులు ఏరున్నారు, వాళ్ళకేది మనం అవకాశం ఇచ్చేది, 2 నిమిషాలైనా వేస్ట్ అని చెప్పి అనుకున్న తరుణంలో ఏదో వచ్చారు కదా భారతదేశం నుంచి, వారికి కూడా అవకాశం ఏంటి అని చెప్పి అన్నప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, భారతదేశం నుండి స్వామి వివేకానంద గారు వచ్చారు, వాళ్ళకి 2 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వండి, మీ దేశం గురించి మీరు చెప్పుకోండి అని చెప్పారు. సరే, నాకు ఇచ్చినటువంటి సమయం 2 నిమిషాలైనా చాలే అని చెప్పేసి ఆయన లేచి లేకనే ఒకటే మాట అన్నారు. అందరూ ఒక విధంగా మాట్లాడితే భారతీయ సంస్కృతి, భారత సాంప్రదాయం, భారతదేశ మిత్రులను గౌరవించే విధంగా ఆయన ఒక మాట అన్నాడు. లేచి ఇక్కడ ఇచ్చేసినటువంటి నా యొక్క సోదరులకు ముందుగా నమస్కారాలు అని చెప్పాడు. ఆ యొక్క మాటతోనే ప్రపంచ దేశంలో ప్రతినిధులంతా లేచి 2 నిమిషాలు అవకాశం ఇస్తే 4 నిమిషాలు చప్పట్లు కొట్టడం జరిగింది. భారతదేశంలో ఇంత గొప్ప వ్యక్తులు ఉండారా, ఇంత సాంప్రదాయమైన వ్యక్తులు ఉండారా, గౌరవించే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి స్వామి వివేకానంద గారికి చెప్పారు. మీకు ఎంత అవకాశం ఉంటే అంత మాట్లాడుకోండి అని చెప్పి మీ దేశం గురించి చెప్పండి అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పాడు, మన దేశం గురించి ఏమేమి ఇక్కడ జరుగుతున్నటువంటి మేము బానిసలం కాదు, మేము నమ్ముతాము, గౌరవిస్తాము. అలాంటి పరిస్థితుల్లోనే మా భారతదేశానికి వచ్చినట్టు వాళ్ళు కొంతమంది ఇలా చేయడం జరిగింది. కానీ మా భారతదేశాన్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం అని చెప్పడం జరిగింది. అక్కడ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే గౌరవించే విధంగా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఆయన అక్కడి నుంచి మన దేశానికి వస్తున్నాడు. అక్కడ 10 రోజులు ఉన్నాడు, ఆ తిండి తిన్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను భూమాతను ఎక్కడ మర్చిపోయానని చెప్పేసి సముద్రం దాటి వెంటనే ఆయన ఆ ఇసుకలో పడి మట్టికి పొర్లుతున్నాడు భూమాత మీద. అందరూ అనుకున్నారు, ఏమైనా పిచ్చాయినా ఈ మట్టిలో పొర్లుతున్నాడని. ఎందుకయ్యా నువ్వు పొర్లుతున్నాడు? ఆయన ఒకటే చెప్పారు, నా యొక్క భూమాత, నేను అక్కడ తిండి తిన్నాను, అక్కడ నీళ్ళు తాగాను, నా భూమాత నేను ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి నా యొక్క భూమాతకు కవలించుకొని నేను మట్టిలో పొర్లుతున్నాను. ఇది నా శరీరానికి అంటినప్పుడే నా యొక్క దేశము, నా యొక్క భక్తి అని చెప్పడం జరిగింది. అలాంటి మహనీయుడు స్వామి వివేకానంద గారు ఈరోజు ఈ దేశంలో అనేక విధాలుగా చెడుదారిని వెళ్తూ ఉన్నారు యువత. కాబట్టి నాకు 100 మందిని యువకుల్ని ఇవ్వండి, ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చి నేను మంచి దారిలో పెడతాను, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతాను. మనము యువత ఉంటే ఏదైనా సాధించగలడు, అలాంటి వ్యక్తులు 100 మంది లేడని చెప్పి అడిగినటువంటి మహానుభావుడు వివేకానంద గారు. కానీ ఈరోజు ఆయనకు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషకర విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్, జై భారత్ మాత. సాధిస్తాం వివేకానంద గారి ఆశయాలను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.